కేంద్ర ప్రభుత్వం నేడు ఎలాంటి పత్రాలు లేకుండా త్వరితగతిన రుణాలు అందించే పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా ప్రజలు తమ అవసరాలకు రుణం పొందవచ్చు. ఈ రుణం పొందడానికి ప్రజలు ప్రభుత్వ బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలను సంప్రదించాలి. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త పథకాలను అమలు చేస్తూనే ఉంటుంది. ప్రభుత్వ పథకాలతో ప్రజలు లబ్ధి పొందుతున్నారు. మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో ప్రధానమంత్రి ముద్ర లోన్ యోజన ఒకటి. దీనిని దేశవ్యాప్తంగా ఉన్న చిన్న వ్యాపారులందరూ పొందవచ్చు. ఈ పథకంలో మీరు 10 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. అయితే ఈ మొత్తం 3 లేదా 5 సంవత్సరాలలో చెల్లించవలసి ఉంటుంది. అనుకోని సమయాల్లో ఆర్థిక అవసరాలు లేదా సమస్యలు రావడం సహజం. అటువంటి పరిస్థితుల్లో చాలా మంది ప్రజలు ప్రైవేట్ డిజిటల్ మార్గాల ద్వారా రుణాలు పొందుతారు. అటువంటి రుణాలపై అధిక వడ్డీ వసూలు చేయడంతో వారు రుణాన్ని తిరిగి చెల్లించలేరు. అందువల్ల ప్రైవేటు కంపెనీల నుండి రుణాలు పొందడంలో సమస్యలను నివారించడానికి మీరు ప్రభుత్వ త్వరిత రుణ సహాయాన్ని పొందవచ్చు. అంటే ఈ పథకం ద్వారా కేవలం 4 గంటల్లో రుణం పొందవచ్చు. అది ఎలా పనిచేస్తుందో వివరంగా చూద్దాం. కేంద్ర ప్రభుత్వం నేడు ఎలాంటి పత్రాలు లేకుండా త్వరితగతిన రుణాలు అందించే పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా ప్రజలు తమ అవసరాలకు రుణం పొందవచ్చు. ఈ రుణం పొందడానికి ప్రజలు ప్రభుత్వ బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలను సంప్రదించాలి. అంటే బ్యాంకుల్లో కేవైసీ చేయాలి. ఈ కేవైసీ సిస్టంలో మీ పత్రాలు, క్రెడిట్ వివరాల గురించి మొత్తం సమాచారం ప్రభుత్వానికి అందుబాటులో ఉంటుంది. దాని ఆధారంగా మీరు రుణానికి అర్హులా కాదా అనేది నిర్ణయించబడుతుంది. కేవైసీ ధృవీకరణ సమయంలో మీరు అర్హులని గుర్తించినట్లయితే మీరు 30 నిమిషాల నుండి 4 గంటలలోపు మీ బ్యాంకు ఖాతాలో డబ్బును స్వీకరిస్తారు. మీరు మీ స్వంత నెలవారీ రీపేమెంట్ షెడ్యూల్ని ఎంచుకోవచ్చు. దీంతో అధిక నెలవారీ వాయిదాలు చెల్లించడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అందుకే తక్షణ నిధులు అవసరమయ్యే వ్యక్తులు రుణాలను పొందేందుకు ఈ పథకాన్ని ఎంచుకోవచ్చు. బహుశా మీరు ప్రైవేట్ లేదా డిజిటల్ యాప్ ద్వారా రుణం తీసుకుంటే మీరు బ్యాంకు విశ్వసనీయతను తెలుసుకోవాలి. అంతేకాకుండా ఇతర బ్యాంకుల కంటే వడ్డీ రేటు ఎంత భిన్నంగా ఉందో పరిశీలించడం ముఖ్యం.